ఒక అందమైన సముద్రతీర గ్రామంలో టిమ్ అనే చిన్నారి ఉండేవాడు. అతడు ప్రతిరోజూ తీరంలో ఆటలాడుతూ కొత్త విషయాలను అన్వేషించేవాడు. ఒకరోజు టిమ్కు ఒక శంఖం కనిపించింది. అది మాట్లాడుతుంది. టిమ్ శంఖాన్ని చెవిదగ్గర పెట్టుకోగానే నీకోసం ఒక మాయాలోకం ఎదురుచూస్తోంది అని వినిపించింది. అంతలోనే అతడు ఒక బబుల్ తుపానులోకి లాగబడ్డాడు. నీటిలోకి వెళ్లగానే అతనికి కోరల్ అనే ప్రకాశించే జెల్లీ ఫిష్ పరిచయం అయింది. కోరల్ టిమ్ను సముద్ర రాజ్యం వైపు తీసుకెళ్ళింది. ఆ రాజ్యంలో ఉండే రాజు ఫిన్నీ ముత్యాల కిరీటం, బంగారు ఆభరణాలు ధరించి ఉన్నాడు. అతను టిమ్ను చూసి నీవే మాలోకాన్ని కాపాడగలవు అన్నాడు. అప్పుడే సముద్ర గర్భం నుంచి ఒక బ్లోబ్ మాన్స్టర్ బయటకు వచ్చింది. నల్లటి, వికారంగా ఉండే ఆకారం, మెరిసే పచ్చటి కళ్లతో ఉన్న ఆ ముఖం సముద్రాన్ని నాశనం చేయాలని వచ్చింది. కోరల్ సహాయంతో టిమ్ బబుల్ టెక్నిక్ నేర్చుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక మహా తుఫాను సృష్టించారు. మాన్స్టర్ను తరిమేశారు. అప్పుడు మళ్లీ సముద్రం రంగురంగుల జీవజాతులతో నిండిపోయింది. చివరగా టిమ్ పైకి తిరిగి వస్తున్నప్పుడు కోరల్ వీడ్కోలు చెప్పింది. రాజు ఫిన్లీ గర్వంగా అతనిని చూశాడు. ఇది ఒక చిన్నారి చేసిన గొప్ప పని. ఒక చిన్న శంఖం, ఒక మంచి హృదయం మరియు ఒక చిన్న సాహసం ఇవి సముద్రాన్ని రక్షించాయి. పిల్లలందరిలోనూ అసాధ్యాన్ని సాధించగల శక్తి దాగి ఉంటుంది. సరైన దారి చూపితే వారు ఏదైనా సాధించగలరు.